పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. అవును, దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే మన దేవుడు మనల గురించి సంతోషిస్తూ ఉన్నాడు. మన ఆశీర్వాదం గురించి, మన ఆత్మీయ సౌందర్యాన్ని గురించి, మనము రక్షణ, మారుమనసు, బాప్తిసము పొందినటువంటి విధానమును గురించి మన దేవునికి సంతోషము అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అవును, దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఎప్పుడైతే మనము మారుమనసు పొందుతామో అప్పుడు పరలోకములో పరిశుద్ధ దేవదూతల ఎదుట గొప్ప పండుగ అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ అని కూడా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అవును, దేవుని పాద సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, మనము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనము దేవుని యొక్క సన్నిధిలో దీవించబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మన గురించి దేవునికి గొప్ప సంతోషము, ఆనందము కలుగుతుంది. మనం బాగున్నప్పుడు మన రక్త సంబంధికులే, మన బంధువులే, మన చుట్టాలే మన గురించి అసూయపడతారు. కానీ మన దేవునికి మన ఆత్మీయ అంతరంగ సౌందర్యాన్ని బట్టి సంతోషం, మన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి గొప్ప సంతోషము కలుగుతుందని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన, స్తోత్రాలు. నా తండ్రి, మీరు మా గురించి, మా ఆత్మీయ సౌందర్యాన్ని గురించి, ఆశీర్వాదం గురించి, అయ్యా మా క్షేమాన్ని గురించి మీరు సంతోషిస్తున్నారని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇంకా మేము నేను సంతోషపెట్టేవారిగా జీవించినట్లుగా సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.